నమస్తే మిత్రులారా, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్లు చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి. అయితే చాలా సందర్భాలలో మనము 100% సిలబస్ చదవలేము కాబట్టి ఒక 60% 70% సిలబస్ అనేటువంటిది పూర్తి చేసి ఉంటాము. రిమైనింగ్ సిలబస్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్లను ఎలా ఆన్సర్ చెయ్యొచ్చు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూద్దాం. మెయిన్గా చూసినట్లయితే చాలా సందర్భాలలో మనమైతే ఏదో ఒకటి క్వశ్చన్ చదవకుండానే ఆన్సర్ పెట్టేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ దానికంటే బెటర్గా ఏంటంటే దాదాపు ఒక 70% మనము చదువుకొని వచ్చినప్పుడు 30% ఉన్నటువంటి ఆ క్వశ్చన్లను ఈ రకంగా ఆన్సర్లు చేస్తే మనం అధిక మార్కులు స్కోర్ చేయవచ్చు. కాబట్టి ఈ బెస్ట్ టెక్నిక్స్ అనేటువంటి తెలుసుకొని ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది యూట్యూబ్ ఛానల్కు ఒక యాప్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా దాంట్లో ఉన్నటువంటి ఫ్రీ మెటీరియల్ కావచ్చు, వీడియోస్ కావచ్చు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి బెస్ట్ 6 టెక్నిక్స్ అనేటువంటిది ఏంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. మెయిన్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్గా చాలా సందర్భాల్లో చాలామంది తప్పులు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే మనం మెయిన్గా పాటించాల్సినటువంటి మెయిన్ 6 టెక్నిక్స్ అనేటువంటిది ఆన్లైన్ టెస్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాపీగా ఎగ్జామ్ రాయాలి. కాబట్టి ఇక్కడ మనము చెప్పేటువంటిది ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్తే 100% కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఆన్లైన్ టెస్ట్ రాసేటప్పుడు సమాధానాలు తెలియనప్పుడు మనం పాటించే బెస్ట్ 6 టెక్నిక్స్. కాబట్టి ఒక్కసారి చూద్దామండి. మెయిన్గా మొదటిది మనం తెలుసుకున్నట్లయితే తెలిసిన ప్రశ్నలకు మొదట సమాధానాలు చెయ్యాలి. ఎగ్జాంపుల్, మనము 150 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, 150 క్వశ్చన్లు ఉన్నాయి. మనము తెలిసిన ప్రశ్నలకు మొదట సమాధానం చేయాలి. కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా 150 క్వశ్చన్లకు మనము 110 క్వశ్చన్లకు తెలిసిన ప్రశ్నలకు మొదట సమాధానం అనేటువంటిది చేశాము. అంటే రిమైనింగ్ 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 40 క్వశ్చన్లకు మనం ఏ రకంగా ఆన్సర్స్ చేయాలనేటువంటిది ఇప్పుడు చూసుకుంటున్నామండి. కాబట్టి మొదటగా అయితే ఫస్ట్ మనము తెలిసిన ప్రశ్నలకు సమాధానం చేయాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. మీరు రాసేటువంటిది తెలుగు కావచ్చు, మీరు రాసేటువంటిది ఇంగ్లీష్ పార్ట్ కావచ్చు, మీరు రాసేటువంటిది మ్యాథమెటిక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే దీంట్లో ఇంకా కొద్దిగా షార్ప్గా ఆలోచించాలంటే ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు నీకు వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఈజీగా ఉంటుందో దాని నుంచి మొదలుపెట్టింది. ఇప్పుడు నేనైతే ఇంగ్లీష్ నాకు ఈజీ కాబట్టి ఇంగ్లీష్ నుంచి మొదలు పెడతా. తర్వాత నాకు తెలుగు అనేటువంటిది ఈజీ కాబట్టి సెకండ్ తెలుగుకి వెళ్ళిపోతా. తర్వాత నాకు సైన్స్ కాబట్టి సైన్స్కి వెళ్ళిపోతా. తర్వాత నాకు మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్కి వెళ్ళిపోతా. అంటే తెలిసిన ప్రశ్నలకు మొదట సమాధానం చేయాలి. అందులో మళ్ళీ తెలిసిన సబ్జెక్టుకు మొదటగా తీసుకొని వెళ్ళాలి సమాధానాలు. అక్కడి నుంచి అంటే ఈజీ టు డిఫికల్ట్ మనకందరికీ తెలుసండి, ఈజీ టు డిఫికల్ట్. కాబట్టి ఈ రకంగా మనమైతే సమాధానాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇవి ఓన్లీ మనము తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చేస్తాము. రిమైనింగ్ 40 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 by 1 ఎలా సమాధానాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుంటాం. మెయిన్గా చూడండి మిత్రులారా, ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు మొదట ప్రశ్నలు చదివి కీవర్డ్స్ను గుర్తించాలి. చాలా సందర్భాలలో ఇట్లా మనకు పారాగ్రాఫ్ ఇస్తారండి. ఓకే, ఇట్లా ఒక పారాగ్రాఫ్ 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా ఒక 10 11 12 లైన్స్ ఇస్తారు. మనం ఏం చేస్తామంటే ఈ పారాగ్రాఫ్ను ఫస్ట్ 2 నుంచి 3 సార్లు చదువుతాం. అట్లీస్ట్ ఒక 5 minutes వెళ్ళిపోతుంది. టైం వేస్ట్ కావద్దంటే ఫస్ట్ తెలివైన వాళ్ళు ఏం చేస్తారు అంటే నేను ఇచ్చేటువంటి బెస్ట్ టెక్నిక్ ఏందనేటువంటి గుర్తుపెట్టుకుందాం. సపోజ్గా ఇక్కడ క్వశ్చన్, ఇక్కడ పారాగ్రాఫ్ ఉందండి. రీసెంట్లీ ఐ హ్యాడ్ ఏ ప్లెజర్ ఆఫ్ సీయింగ్ వన్ ఆఫ్ విలియం షేక్స్పియర్స్ మోస్ట్ బిలవ్డ్ కామెడీస్ అనేటువంటిది ఇక్కడ పారాగ్రాఫ్ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ హౌ వాస్ ద షేక్స్పియర్స్ కామెడీస్ అనేటువంటిది క్వశ్చన్. ఇక్కడ హౌ వాస్ ద షేక్స్పియర్స్ కామెడీస్ అనేటువంటిది కీవర్డ్ నాకు. కాబట్టి ఆ కీవర్డ్ను గుర్తుపెట్టుకున్నా. అంటే ఫస్ట్ క్వశ్చన్లు చదవండి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ కామెడీస్ అనేటువంటిది అండర్లైన్ చేసిన, రెండో క్వశ్చన్లో ఏదన్నా ఒకటి పర్ఫార్మెన్స్ అనేటువంటిది అండర్లైన్ చేసిన, థర్డ్ది ట్రాన్స్ఫార్మ్డ్ అనేటువంటిది అండర్లైన్ చేసుకున్నా. ఇవన్నీ కూడా కీవర్డ్స్ అండి. ఇవన్నీ ఏంటండి? కీవర్డ్స్.
ఈ కీవర్డ్స్ అన్నీ కూడా అండర్లైన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు పారాగ్రాఫ్ చదువుతున్నాను నేను. ఒకసారి చదివితే అర్థమైతే క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పారాగ్రాఫ్ చదువుతాం. ఈ పారాగ్రాఫ్ చదివేటప్పుడు రీసెంట్లీ హ్యాడ్ ద ప్లెజర్ ఆఫ్ సీయింగ్ వన్ ఆఫ్ ద విలియం షేక్స్పియర్స్ మోస్ట్ బిలవ్డ్ కామెడీస్ అనేటువంటిది కీవర్డ్ ఉంది కదా. ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది నాకు ఈజీగా దొరికిపోతుంది. అంటే పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు మొదట ప్రశ్నలు చదవండి. చాలా సందర్భాలలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం పారాగ్రాఫ్ చదువుతాం, తర్వాత క్వశ్చన్లు చదువుతాం, మళ్ళీ పారాగ్రాఫ్ చదవాల్సి వస్తుంది. కాబట్టి ఫస్టే మనం టైం వేస్ట్ కాకుండా మొదట పారాగ్రాఫ్ చదవండి. మీరు తెలుగు సబ్జెక్ట్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఏమైనా తప్పకుండా ఈ రకంగా చేస్తే టైం అనేటువంటిది మనకు మిగులుతుంది మిత్రమా, ఆలోచించండి. నెక్స్ట్ మూడోది చూసినట్లయితే సమాధానాలలో ఇయర్స్ మరియు నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటికి సమాధానం ఎట్లా చేయాలనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి, రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతి ఏ ఇయర్లో వచ్చింది అనేటువంటిది క్వశ్చన్. ఆప్షన్ ఏ 1910, ఆప్షన్ బి 1914, ఆప్షన్ సి 1913, ఆప్షన్ డి 1920. ఇలా ఇచ్చినప్పుడు ఇయర్స్లో ఇచ్చినప్పుడు సమాధానాలు తెలుసుకుంటున్నాం మనం. 1910, అదేవిధంగా 1914, 13, 20. ఇప్పుడు లీస్ట్ ఉన్నటువంటిది 1910, హైయెస్ట్ ఉన్నటువంటిది 1920. ఈ రెండు తీసేస్తున్నా. అంటే మోస్ట్ ఇలా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీడియంలో ఉన్నటువంటి ఏవేవి ఉన్నాయండి, 1914, 1930. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. కామన్గా మన అందరికీ తెలుసు 1913లో వారికి నోబెల్ బహుమతి అనేటువంటిది వస్తుంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. కాబట్టి ఈ రకంగా ఆన్సర్స్ అనేటువంటిది మనం గెస్ చేయవచ్చు. ఇలా మనం చేస్తే ఏదో ఒకటి పెట్టేదానికంటే కొద్దిగా ఈ టెక్నిక్ ఉపయోగించి పెడితే మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అదే రకంగా ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే అనేటువంటిది ఎప్పుడు జరుపుకుంటారు అనేటువంటిది క్వశ్చన్ అనుకోండి. దానికి ఆప్షన్ నెంబర్స్లో ఇచ్చినప్పుడు మార్చి 10, ఆప్షన్ బి మార్చి 14, ఆప్షన్ సి మార్చి 16, ఆప్షన్ డి మార్చి 18. ఇక్కడ 10 అనేటువంటిది లీస్ట్ అండి, 18 అనేటువంటిది హైయెస్ట్ అండి. ఈ రెండు తీసేస్తాం. మార్చి 14 ఆర్ 16లో మనము మ్యాథమెటిక్స్ ఇంటర్నేషనల్ డే అనేటువంటిది జరుపుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ఏంది, మార్చి 14 ఆన్సర్ అనుకుందాము. అంటే నేను ఏం చెప్తున్నానంటే సమాధానాలలో ఇయర్స్ వచ్చినప్పుడు అదేవిధంగా నెంబర్స్ వచ్చినప్పుడు ఏ రకంగా చెయ్యాలనేటువంటిది క్లియర్గా మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇలా సమాధానాలు చేస్తే ఈజీగా అయితే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది మిత్రమా, ఆలోచించండి. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను, అన్ని సమాధానాలు మీకు తెలిసినవి అన్నీ చేసిన తర్వాత తెలియని ప్రశ్నలకు మాత్రమే ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ 4th వన్, ప్రశ్నలు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు చదవాలి. కీ పాయింట్ కోసం ఏదైనా ఇప్పుడు సపోజ్గా హూ ఇస్ ఫ్యాటలిస్ట్ అని ఎవరిని చెప్తాము అనేటువంటిది వచ్చింది. తెలుగు మీడియంలో చదవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ఫ్యాటలిస్ట్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. ఇక్కడ ఫ్యాటలిస్ట్ అనేటువంటిది ఫేట్ ఉంది, ఇక్కడ ఇంగ్లీష్లో మనం ఫ్యాటలిస్ట్ అనేటువంటిది ఫేట్ ఉంది. కాబట్టి ఈ రెండు కీ పాయింట్స్ అనేటువంటిది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు చదివితే కీ పాయింట్స్ దొరుకుతాయి. అలా కీ పాయింట్స్ కోసం మనము తెలుగు మీడియం క్వశ్చన్ చదవాలి, తెలుగు మీడియంలో మనకు అర్థం అయినా కాకుండా ఇంగ్లీష్ మీడియంలో కూడా చదవాలి. అలా చదివితే ఎలాంటి కీ పాయింట్స్ దొరికితే మనం ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఓమ్ని ప్రజెంట్ అనేటువంటిది అడిగిండు. ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని అంటే ప్రజెంట్, ఎవ్రీవేర్ అని అర్థం అండి. ఎవ్రీవేర్. ప్రజెంట్ అంటే ప్రజెంటే, అంటే ప్రజెంట్ ఎవ్రీవేర్ అనేటువంటిది అర్థం. అంటే ఇక్కడ మన అర్థం కావాల్సింది ఏంటంటే కామన్గా హానరోరియం అనేటువంటిది మనకు డెఫినేషన్ ఇచ్చాడు అనుకోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు అనుకోండి. అంటే మనకి ఇక్కడ చదవాల్సింది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ అనేటువంటిది కొద్దిగా మ్యాచ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వాటిని మనం ఏం చేయాలంటే తెలుగు మీడియం చదవాలి, ఇంగ్లీష్ మీడియంలో కూడా చదివితే కొన్ని సందర్భాలలో మనకు ఆ ఆన్సర్ కీవర్డ్ అనేటువంటి దొరికి ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ 5th వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే ఆప్షన్లలో పెద్దగా ఉన్నది
పైవన్నీ ఏవి కావు. చాలా ఇంపార్టెంట్. ఆప్షన్లలో ఇప్పుడు ఏ, బి, సి, డి ఇలా ఇచ్చారు. ఆప్షన్ ఇంత ఉంది, ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇదేమో ఇంత ఉంది. ఇప్పుడు చూద్దాం మనము ఆప్షన్లో పెద్దగా ఉన్నది చూడండి. ఇందులో ఏబిసిడి మనకి ఏం తెలియదు ఆన్సర్. మోస్ట్లీ పెద్దగా ఉన్నటువంటిది వివరణ ఎక్కువ ఇచ్చి ఉంటాడు కాబట్టి ఆన్సర్ సి కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఇక్కడ ఏం కావచ్చు అండి, సి కావచ్చు. నెక్స్ట్ పైవన్నీ కూడా ఆన్సర్స్ వస్తాయి, అప్పుడప్పుడు పైవన్నీ కూడా వస్తుంటాయి ఇలా. కాబట్టి అలాంటి సందర్భాలలో పైవన్నీ అనేటువంటిది కూడా ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది. అది ఏవి కావనేటువంటిది కూడా ఇస్తాడు, అది కూడా ఆన్సర్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవి ఎంతవరకు ఉంటుంది, ఒక 50% ఇవి డైరెక్ట్గా ఇట్లా మనము ఆన్సర్ చేయొచ్చండి. కానీ అన్నీ ఇలాగే చేస్తామంటే కుదరదండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక తమ్మునిలాగా ఒక అన్నలాగా తప్పకుండా మీకు హెల్ప్ఫుల్ అయ్యే విధంగా, అంటే ఏదో ఒకటి పెట్టేదానికంటే ఆ పెట్టడం ఎందుకు కొద్దిగా టెక్నిక్గా పెడితే చాలా బాగుంటుంది అనేటువంటిది ఒక టెక్నిక్ను మీకు పరిచయం చేస్తున్నాను. కానీ అన్ని క్వశ్చన్లను ఇలా పెట్టొద్దండి. దయచేసి మీకు వచ్చినటువంటి అన్నీ పెట్టండి. రానటువంటి ప్రశ్నలకు సమాధానం ఎలా చెయ్యాలనో కనీసం తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ తెలియని ప్రశ్నలకు తెలియని సమాధానము, తెలిసిన వాటికి తెలిసిన సమాధానం. చాలా చాలా మంచిదండి. తెలియని ప్రశ్నలకు తెలియని సమాధానం, తెలిసిన ప్రశ్నలకు తెలిసిన సమాధానం. ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చారండి. ఓకే, ఈ క్వశ్చన్లో మనకు ఏ, బి, సి, డి ఇచ్చారు. ఈ క్వశ్చన్లో ఏబి ఆప్షన్లు ఈ ప్రశ్నలకు ఈ ప్రశ్న తెలియదు మనకు, అదేవిధంగా ఆప్షన్లో ఇచ్చినటువంటి ఆప్షన్లు తెలియదు. తెలియని వాటికి తెలియని సమాధానం ఈ రెండిట్లో ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చారు, క్వశ్చన్ మనకు తెలుసు. ఆన్సర్ చేసేటప్పుడు ఈ ఏబి అనేటువంటిది ఉన్నాయి కదా, ఈ రెండు ఆప్షన్లు అనేటువంటిది ఇంతవరకు మనం చదివిన దాంట్లో లేనే లేదు. ఈ క్వశ్చన్ అయితే చదివినట్టు గుర్తుంది కానీ దాన్ని ఆన్సర్ చేయలేకపోతున్నాం. అంటే తెలిసిన దాని నుంచి తెలిసింది ఆన్సర్లు ఉంటాయి. అంటే సి అన్న డి అన్న ఉండొచ్చు. అంటే అర్థమైంది, అంటే క్వశ్చన్ మనం చదివినట్టు గుర్తుంటే ఆప్షన్లో నువ్వు చదివినటువంటి ఆన్సర్లు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్లో నువ్వు చదవనట్టు, ఆ ఇన్ఫర్మేషన్ లేనట్టు, ఏం తెలియనట్టు ఉంటే నీకు ఆప్షన్లలో ఒకటి రెండు ఏదైనా తెలిసినవి ఉంటాయి కదా చదివిన దాంట్లో, అవి కాకపోవచ్చు ఆన్సర్, మిగతాయి ఆన్సర్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు తెలియని సమాధానం, తెలిసిన వాటికి తెలిసిన సమాధానం అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే మెండుగా ఉంటుంది. సో ఈ రకంగా నేను మళ్ళీ చెప్తున్నాను, సమాధానాలు తెలియనప్పుడు మాత్రమే మనం ఈ 6 టెక్నిక్స్ అనేటువంటిది పాటించాలి. లేకుంటే మనం పాటించొద్దు మిత్రమా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా సందర్భాలలో ఏదో ఒకటి పెడతాము అనేటువంటిది టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ లేకుంటేనే చాలామంది జీవితంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు చెప్తున్నా అంటే మన ప్రిపరేషన్ అయినప్పుడు టైం లేకపోవడము, లేకుంటే మన ప్రిపరేషను హెల్త్ బాగా లేకపోవడము, అలాంటి సందర్భాలలో 70% మనం ప్రిపేర్ అయ్యాము, 80% ప్రిపేర్ అయ్యాము. మిగతావి పెట్టేటప్పుడు ఆప్షన్లు జాగ్రత్తగా పెట్టాలి అనే ఉద్దేశంతో మీకు ఈ టెక్నిక్స్ అనేటువంటిది, ఈ 6 టెక్నిక్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ఈ టెక్నిక్స్ అనేటువంటిది మీకు ఉపయోగకరంగా ఉంటే మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి. అదే రకంగా మన యాప్ని కూడా వీలైతే డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మీరు ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలామంది అన్ని ఇవే ఇట్లా పెట్టుకుంటూ పోతే ఇంకా అన్నీ అవుతాయి అంటే కావండి. నేనేం చెప్తున్నా, ఏదో ఒకటి పెట్టేదానికంటే ఆ పెట్టడం ఏందో టెక్నిక్గా పెడితే కొద్దిగా మనము 40 క్వశ్చన్స్ అనుకున్నామండి, ఆ 40లో ఇట్లా పెడితే అట్లీస్ట్ ఊకే పెట్టేదానికంటే ఊకే పెడితే 5 రావచ్చు 10 రావచ్చు. కానీ ఇట్లా మనం టెక్నిక్గా పెడితే దాదాపుగా నువ్వు అనుకున్న 10 మార్కుల కంటే ఎక్కువనే స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా యొక్క బెస్ట్ సజెషన్. సో ఎనీహౌ మిత్రులారా, ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద 6 టెక్నిక్స్. ఇప్పుడైతే మనకు సమాధానం తెలియనప్పుడు ఇలా పాటిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.